వెదురు మొక్కలు పెంచాలి. ఉన్న వాటిని మనం అలా స్వీకరించేసి వినియోగించుకుని ప్రయోజనం సాధిస్తే భావితరాల వారికి మూలాలను కాపాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది కనుకనే అందరూ కూడా వెదురు మొక్కను ఇంటికి ఆగ్నేయ భాగంలో పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. అందరిలో జాతక శాస్త్రాన్ని పరిశీలించినప్పుడు ఏ నక్షత్రం వారికి ఈ వెదురు మొక్క ఎక్కువగా మేలు చేకూరుస్తుంది, తప్పనిసరిగా ఏ నక్షత్రం వాళ్ళు పెంచి పోషించాలి అంటే పునర్వసు నక్షత్రం వారికి ఈ వెదురు అద్భుతంగా మేలు చేస్తుంది. పునర్వసు నక్షత్రం మిథున రాశి, కర్కాటక రాశి రెండు రాశులలో కూడా ఉన్నటువంటి త్రిపాద నక్షత్రం కనుక మిథున రాశి వారు అలాగే కర్కాటక రాశి వారు కూడా ఈ వెదురు మొక్కను పెంచి పోషించే ప్రయత్నాలు చేస్తే అఖండమైన ఐశ్వర్యం వారికి చేరుతుంది అని వాస్తు శాస్త్ర ప్రమాణం, జ్యోతిష శాస్త్రం కూడా ఈ సత్యాన్నే నిర్ధారణ చేస్తుంది. అయితే ఇంటిలో స్థలం లేనప్పుడు ఇంటి కిటికీ ఆ పెరిగేటటువంటి వెదురు కారణంగా వచ్చే గాలి ఆగిపోతుందేమో, ఇంటికి లోనికి గాలి రాకుండా వృక్షవేధ అని వాస్తుశాస్త్రం కూడా ఒక ఇబ్బంది కలిగించే నియమాన్ని సూచిస్తుంది. ఇంటికి ఎదరగా వృక్షం ఉండకూడదు, ఈ పక్కలో ఆ పక్కలో లేదా అవిమూలలలోనో ఉండాలి. అంతేగాని ఇంటిలోనికి గాలి ధారాపాతంగా వచ్చే నిమిత్తమై ఏర్పాటు చేసుకున్న కిటికీకి అడ్డంగా కానీ తలుపు అడ్డం కానీ ఉండకూడదు. కనుక అవిమూలలలోనో పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలా కుదరని వాళ్ళు చేయవలసిన పరిహారం ఏమిటి అంటే వెదురు మొక్కను మొక్కల పెంపకం పైన అభిరుచి గల వారికి దానం ఇవ్వాలి.